ఇది ఎలక్షన్కు సన్నాహాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి గోదావరి జిల్లాలకు అదేవిధంగా కృష్ణా జిల్లాలకు అన్నిటి కూడా కలిపి ఏలూరులో 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి గారి సభ ఉండబోతా ఉంది. సభకు సన్నాహాలు చేసే విధంగా ఈరోజు నాని గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా వెస్ట్ గోదావరి అదేవిధంగా ఏలూరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరినీ కూడా 30వ తేదీ హాజరై ఈ సభని భారీగా విజయవంతం చేసే విధంగా ఈరోజు అన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. రాబో 2-3 రోజుల్లో కూడా ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎవరెవరు కార్యకర్తల్ని ఎంతమంది తీసుకొస్తారు, ఇవన్నీ కూడా మొత్తంగా ప్లాన్ చేసి ఈ సభని సక్సెస్ చేసే విధంగా కూడా కార్యాచరణ చేసుకుంటారు. సార్ అసంతృప్తి ప్రతి పార్టీలో కూడా ఉంటారు. వైఎస్ఆర్సీపీ ఈరోజు త్వరగా అందరినీ కూడా డిక్లేర్ చేస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీలోనే ఏదో అసంతృప్తులు ఉన్నట్టు. న్యాచురల్గా ఈరోజు వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ, ఎక్కువ మంది ఆశాహులు ఉన్నారు. సో అక్కడక్కడ ఒకరిద్దరు అసంతృప్తులకు లోనవ్వచ్చు. కొన్ని చోట్ల ఈరోజు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. కొంతమంది ఓసీలకు సీట్లు మిస్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా పార్టీ పటిష్టంగా ఉంది. ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవరైతే ఎక్కడ పదవులు కోల్పోతున్నారో వాళ్ళందరూ కూడా రాబో రోజుల్లో వేరే విధంగా సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి కూడా సార్ షర్మిల గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది సార్ పార్టీ మీద ప్రజెంట్? షర్మిల గారు ప్రభావం అనేది అందరికీ కూడా తెలుసు. 16 నెలలు షర్మిల గారి సొంత అన్నయ్య మన ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరుని కేసులో కూడా పెట్టింది. సో అలాంటి పార్టీలో షర్మిల గారు చేరారంటే ఒక విధంగా జాలి, ఒక విధంగా బాధ వేస్తుందని చెప్పారు.